ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒరిస్సా స్టేట్లో ఉన్నాం అన్నమాట. సులిడి అనే విలేజ్లో చూడండి. ఇక్కడ మొత్తం చుట్టూరు కొండలు అనమాట. పత్తి పంట వేశారు. ఎక్కువ ఈ విలేజ్లో, ఈ సులిడి విలేజ్లో పత్తి పంట వేశారు. ఇక్కడ ఒక సంత జరుగుతుంది అనమాట, ట్రైబల్ మార్కెట్. అది చూపించడానికి వచ్చాను. డీటెయిల్స్ మీకు ముందు సంతలోకి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇది సంత జరిగే ప్లేస్ అనమాట. వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేశారు. అటువైపు సంత జరుగుతుంది. మీకు సంతలోకి వెళ్ళిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సులిడి సంతలో ఉన్నాం అనమాట. చూడండి, సంత జరిగే ప్లేస్ ఇదే. చూడొచ్చు. యాక్చువల్గా ఇటు అటు షాపులు ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు చూపిస్తాను. వీళ్ళు ఒరిస్సాలో కటింగ్ చేయించుకుంటున్నారు ఇక్కడ విలేజ్లో. చూడండి, ఇక్కడ సంతలోనే కటింగ్ అది చేస్తారు. ఎంతండి కటింగ్కి? 50-60. యూట్యూబ్ ఓకే. వీళ్ళు ప్రతి వారం వస్తారా గిరిజనులు ఇక్కడికి? చెప్తా యూట్యూబ్ వస్తాను అండి. ఎప్పుడు వస్తుంది చెప్తా, వస్తాను మళ్ళీ హలో. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ షాపులన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటండి ఇవి? మెడిసినా? దేనికి? స్టమక్ ప్రాబ్లమ్. ఏం పేరు దీని పేరు? ఏది? ఓమార్కో. ఓమార్కో తెలుగులో కూడా. ఎంతండి బాటిల్ ఇది? 20. ఓకే. సో మొత్తం చూడండి, ఇవన్నీ వీళ్ళు ఏమండి ఇక్కడ కేజ్ కూడా అమ్ముతున్నారు. చూద్దాం ఒకసారి. ఏంటి దేనికి ఇది? పక్షులకా, బర్డ్స్కా? కేజ్ ఎంతండి ఇది? 450. ఓకే. ఇది ఎలకలకి ఎంత ఇది? 120. ఓకే. చూడొచ్చు, ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. దొరకందంటూ లేదు ఈ షాప్లో. ఇది యాక్చువల్గా ఒరిస్సా వాళ్ళది అనమాట. చూడొచ్చు మనం. చూడండి, సంత మొత్తం జరుగుతుంది ఇటువైపు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒరిస్సా స్టేట్లో జరుగుతుంది. ఈ సులిడి అనే విలేజ్ ఒరిస్సా విలేజ్ అనమాట. కానీ ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు. ఇక్కడ ఒరిస్సా వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది అన్నమాట. ఏమందండి ఇది? ఎలకల మందా? ఇంకా తేనె మందు ఉంది, చీమల మందు ఉంది. తేలు మందా? తేలు కుడితే మందు ఉందా? ఎంత అది? 20 రూపాయలు. 20 రూపాయలా? అంటే తేలు కుడితే అది అక్కడ పెట్టాలా? ఓకే. ఎలా ఉన్నాయి బేరాలు? ఇప్పుడే వచ్చారా? ఎక్కడ మీది? అంటే రాయగడ. ఓకే. ఫ్రెండ్స్, చూడొచ్చు, సులిడి సంతలో ఐస్ క్రీము ప్లాటినా బైక్ మీద అమ్ముతున్నాడు. అదనమాట. ఇంతకుముందు సైకిల్ మీద తెచ్చేవారు. ఎంత బాయ్ ఐస్ క్రీము? 10 రూపాయలా? ఓకే. 10 రూపీస్ అంట. అది చూడొచ్చు. అదనమాట. ఇద్దరు తీస్తా. ఓకే.
ఏంటి ఇప్పుడు ఏది మీ ఊరు? ఏ ఊరు మీది? కుక్కడియా? అంటే ఏంటి సంత చేయడానికి వచ్చారా? సంతకు వచ్చారా? ఏం కొన్నారా సంతలో? ఏం కొన్నారా సంతలో? చూపించండి. ఏం కొన్నారు? పచ్చిమిరపకాయలు కొన్నారు, రూపాయలు. ఇంకా సంత చేస్తున్నారా? ఇప్పుడు మీది ఏ దగ్గర కింద వస్తారండి? ఏ ట్రైబ్ కింద వస్తారు మీరు? కొండదొరలా ఏంటి మీరు? ట్రైబ్ ఏం వస్తారు వీళ్ళది? భాష ఏమైనా ఉంటుందా వీళ్ళకి? ఏ భాష వస్తుంది ఇది? కొండ భాష. అదే అంటే కొండదొరలా మోగదొరలా ఏం వస్తారు మీరు? పీటీజీలా ఏం వస్తారు తెలీదా? ఏంటి పచ్చబొట్లు? ఏంటివి పచ్చబొట్లు? ఇవన్నీ పచ్చబొట్లు ఎప్పుడు చిన్నప్పుడు వేసిందా? చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, తెలీదు. అయితే ఇప్పుడు మీది ఊరు ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఎంత దూరం ఉంటుంది ఊరు ఇక్కడ నుంచి? నాకు పేరు లేదు. పేరు లేదా? పేరు లేదు. ఎలాగొచ్చారు మీరు? ఆటోలో వచ్చారా ఏంటి? ఆటోలో వచ్చారా? మరి మీరు ఎలాగ జీవనం ఎలాగ? మీరు పంటలను పండిస్తారు ఇంటి దగ్గర? పంట అయితే బాబు నాకు పొలాలు లేదు, వచ్చే కొండ కదా, కొద్దిగా పంట లేదు, ఎండ్ అయిపోయింది. జొన్నలు గంటలు అదే ఎండ్ అయిపోయిందా? మీరేం తింటారు మామూలుగా? ఇప్పుడు ఏటో అది గంటలు జొన్నలు అది తినడం అంటే అవి తింటారు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు సంతలో ఇంకేమేమి కొంటారు? ఇంకా అంటే డబ్బు ఉంటాయి కదా. డబ్బు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు ప్రతి వారం వారం సరిపడి కొంటారు సంతలో? ప్రతి వారం వారం సరిపడి కొంటారు. ఈ వారం ఇస్తాము, మళ్ళా వారం లేదు, అక్కడ వారం. మీరు చెవులకి ఏంటంటే డిఫరెంట్ పెట్టుకున్నారు? చెవులకి చూడండి, చెవులకి డిఫరెంట్ పెట్టుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం సార్. ఏంటమ్మా ఇది? కాటుకా? ఎంత ఎంత డబ్బా? 10 రూపాయలు. కొందరు 40 పెట్టుకెళ్తారు, కొందరు 20 పెట్టుకెళ్తారు. చూపించండి అమ్మ ఒకసారి. చూపించండి, పర్లేదు, ఏం కాదు, చూపించండి. ఓకే. సో ఈ డబ్బాలు వేసిస్తారా? ఈ డబ్బాలు వేసిస్తారా? ఇంటికి చూ పెడతాను. నేనేటనుకున్నాను తెలుసా, ఫోటో బాబు వస్తుంది కదా, దుకాణాల కన్నా ఫోటోలు తీసుకెళ్తాను. అయితే ఆ బాబు అనుకోని కాటి బాబు అని చెప్తాను. ఏ ఊరమ్మా మీది? గుమ్మడా అంటే తెలుగులే కదా మీరు? ఆంధ్ర. మీరమ్మా మీది ఎక్కడ? ఎక్కడ? తెలుగేనా మీరు కూడా? ఆంధ్రానా? ఆంధ్ర. అయితే ఇప్పుడు కాటుక వాడతారు ఎక్కువ మీరు? పాపాలకా? అంటే చిన్నపిల్లలకి వాళ్ళకి పెడతారు? పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారా? ఒక్కొక్క చిన్న పువ్వులాగా వేసిన లేకపోతే అది తీసినట్టుగా మంచిది. ఆముదం కాదు, పచ్చకొప్పరి ఇదా? బాగులేదు అన్నవని ఎంతో కొసర కొసర వేయాలి. మరి నీకే ఎత్తుకొని వచ్చినా, మరి ఇలా లేకపోయిందమ్మా, బాగా లేకపోయింది, మరి తెస్తానన్నాను, మరి ఎందుకు తీసుకెళ్తాను, తేకపోన్నాను. ఒక్క వారమే రాలేదు, పిల్లలు మందులు తెలిపాను. పేదల పర్మలో అది ఎంత మరి డబ్బా? అది డబ్బా 10 రూపాయలు, కాటికి 20 రూపాయలు, మొత్తం 30 రూపాయలా? దూరం అయిపోయి 50 రూపాయలు కాటికి కొనుక్కొని. అబ్బా, వంటకాయ ఏంటి ఏంటి కొంటున్నారా? అదే తీసుకుంది మన కొద్దిగా. ఏం తీసుకుంటున్నారు? ఆ చెవిటి కొనుక్కున్నాం కానీ సైజ్ అయిపోయింది, బాగుంటుంది. అదే చిన్న సైజ్ అయితే బాగుంటుంది, అందుకనే
అదంటే కొద్ది అయిపోయినాయి. పెద్దవైపోయా? రేటు సెట్ అవ్వక తీసుకోలేదా లేక పెద్దవైపోయింది తీసుకోలేదా? పెద్దవని తీసుకోలేదు. రేట్ కోసం కాదు. రేట్ కోసం కాదు. ఓకే ఓకే. ఎక్కడండి మీది ఊరు? కీసరగూడ అండి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు ఉంటుందా? సంత చేస్తారా ఇంకా చెయ్యాలా? ఇంకా ఉంది. ఏం కొన్నారు సంతలో? ఏం కొన్నారు సంతలో? చూపించండి ఒకసారి. ఆయిల్ ప్యాకెట్లు, తర్వాత పర్లేదు. ఆయిల్ ప్యాకెట్లు ఇవి ఇంటికాడ మళ్ళీ ఇంకా కొనుక్కోలేదండి. ఇంకా చెయ్యాలి. చెయ్యాలి. కానీ ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు మామూలు నార్మల్. అంటే తక్కువ ఉంటాయా? బయటతో చూస్తే ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయా? బాగానే ఉంటాయా? బట్టలు తీసుకొని పర్లేదు. బట్టలు బాగానే ఉంటాయా? ఇప్పుడు మన ఏజ్కి అయితే 500 లోపే ఉంటుంది. 500 లోపే ఉంటుంది. సో అయితే రేట్లో పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు ప్రతి వారం వస్తారా సంతకి? ప్రతి వారం. ఇదే మాది సంత. ఇక్కడ లేకపోతే లక్ష్మీపురం అండి. అయితే ఇప్పుడు మీరు ఒరిజినల్ గా ఆంధ్ర వల్ల ఒడియా వల్ల? లేదు, మాది ఆంధ్రానా? గుమలక్ష్మీపురం మండలం. గుమలక్ష్మీపురం. ఓకే ఓకే. అంటే చూడడానికి కొంచెం ఒరియా లాగా. మీకు ఒరియా వచ్చా? ఒరియా రాదు, ఓన్లీ తెలుగు. నేను యాక్చువల్ మిమ్మల్ని చూసి ఒరియా వాళ్ళు అనుకున్నాను. నేను తెలుగు వస్తుందో లేదో అనుకున్నాను నేను. అయితే ఇప్పుడు మరి హెయిర్ ఏంటి ఎక్కువ పెంచారు? ఫ్యాషనా? ఫ్యాషన్ ఇది అంతే. మా పిల్లలు పెద్ద అయ్యాక తర్వాత ఈ ఫ్యాషన్ దించాను. మా పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఒకటి, 8th క్లాస్ ఒకటి, 4th క్లాస్ ఒకటి. నాకు పెళ్లి అయిపోయింది. కాకపోతే ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ అయిపోయిందా, అప్పటి నుంచి డిజైన్ దించారు. మరి చెవులకి ఏంటి? ఇది మామూలు ఫ్యాషన్. అదే కొద్దిగా పెద్ద వైపు తీసుకోవాలి. బాగుంటుంది. అవునండి, అవును. ఇప్పుడు పండగ మూమెంట్ కదా. అవునవునవును. అలాగైతే మరి బట్టలు తీసుకున్నారా? బట్టలు తీసుకున్నారా ఆన్లైన్ లో? ఇక్కడ కొనట్లేదా? మరి ఇక్కడ దెబ్బ అయిపోతుంది. మరి కొనకపోతే మీరు లాస్ అయిపోతారు. వ్యాపారం 3000 అయిపోతుంది, అక్కడ 1500 తక్కువ అయిపోతుంది. తక్కువ వస్తుంది అక్కడ. బాగున్నాయి మరి బట్టలు? బాగున్నాయి బట్టలు. వచ్చాయి ఆల్రెడీ. సో వీళ్ళకి దెబ్బ అయితే సంతలో అమ్మే వాళ్ళకి వ్యాపారస్తులు దెబ్బే. మీరు ఆన్లైన్ లో కొంటే పాపం వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆన్లైన్ లో తీసుకున్నారు అంటే ఇంక ఇప్పుడు మీరు ఏది లేదమ్మా. అయితే ఇప్పుడు మీరు ఏది కొన్నా ఆన్లైనే. ఆన్లైన్ చిరిగిపోతాయా? కాదమ్మా, ఏదో అదే సరదాగా. అదే సరదా. అది పిల్లలు సంతోషం అంటే అది అంతే. ఇచ్చాము. ఇది కూడా నేను ఆన్లైన్ చేసి మా పిల్లలే పెట్టేశారు. డాడీ ఆన్లైన్ చేసి డబ్బులు లేవమ్మా. ఉపాధి పని డబ్బులు దొరికిపోయాయి. మీరు ఏ ట్రైబ్ కింద వస్తారు భయ్యా? అంటే కొండదూరులా, పీటీజీయా, ఏటి వస్తారు మీరు? కొండదూరు కాదు, మామూలు నార్మలేనా? ట్రైబుల్స్ కాదు మీరు? ట్రైబుల్ గానే. ట్రైబుల్ కిందే ఉన్నాం. మీద ఉన్నారు. ఓకే ఓకే. మన పిల్లలు చేసింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చారు? ఇది మనం కొనుక్కొని చేసింది. భయ్యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎలాగండి డజనా? ఎలాగండి డజనా? 50 రూపాయలు. 50 రూపాయలు. ఆయన ఎంత కడుగుతున్నాడు? 30 రూపాయలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తోటపల్లి. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది బట్టల సెక్షన్ అనమాట. చూడండి, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అన్ని బట్టలు అనమాట. చూడండి, ఇదంతా బట్టలు. విపరీతంగా ఉన్నారు జనాలు.
బట్టలకైతే బాగా డిమాండ్ ఉంది, చూడొచ్చు. ఏమండి ఇంకా ఎలా ఉన్నాయండి బేరాలు? అయితే మీరు ప్రతివారం వస్తారా? ఎక్కడ మీది? కొమలక్ష్మపురం. అంటే ఇప్పుడు ఇది ఒరిస్సా కదా, వీళ్ళు కొంటారా? బాగానే కొంటారా వీళ్ళు? మీరు ఎక్కడి నుంచి తెస్తారండి బట్టలు అవి? అక్కడ రకాల దగ్గర ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ చేస్తారు. అంటే ఇప్పుడు మామూలుగా పండగ సీజన్ కదా, బాగానే ఉంటుంది కదా బిజినెస్, అది పెరుగుతుంది మళ్ళీ. సో మొత్తం అన్ని రేట్లు ఎలా ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు? బయట కన్నా తక్కువ ఉంటాయా? తక్కువ కాదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చి కొంచెం బిజినెస్ తగ్గింది అంటారు, నిజమేనా అది? కారణం ఏంటి దానికి? క్వాలిటీ ఉండదంటారు ఆన్లైన్ లో, తక్కువ ఉంటుంది. అదే అదే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు మార్చుకోవాలంటే నెక్స్ట్ వీక్ ఇక్కడ మార్చేస్తారు, కానీ అక్కడ ఆన్లైన్లో రావదు కదా. అంటే ఇందులో ఒక ఆయనతో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ 3000కి వస్తే ఆన్లైన్లో 1500కి వస్తుంది, తక్కువ వస్తున్నాయి అని చెప్పాడు. క్వాలిటీ కూడా చూడాలి. ఇంకోటి ఉంటాయి, నెక్స్ట్ అడగడానికి కూడా మీరు ఉంటారు, ప్రతి వారం వస్తారు కాబట్టి అది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ వెండి అదంతా అమ్ముతున్నారు అన్నమాట. వెండి వస్తువులు అవి, పట్టీలు అవన్నీ. అవంటే అక్కడ వెయిట్ చూస్తాడు అన్న, వెయిట్ చూసి అమ్ముతాడు. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? ఓకే, నాకు చెప్తాను. కానీ మీది ఎక్కడ? కుమ్మడా అంటే ఒరిస్సానే. సో ఒరిస్సా కానీ మీకు తెలుగు వస్తుంది. ఎలాగ ఉన్నాయండి బేరాలు? ఇప్పుడు కొద్దిగా డౌనా? ఇప్పుడు వెండి రేట్ ఎలాగ ఉంది? వెండి రేటు 10 గ్రాములు 835. 835. అంటే ఇప్పుడు బయట కన్నా తక్కువ ఉంటుందా మీ దగ్గర? ఇక్కడ సంతలో షాప్ కంటే తక్కువే. క్వాలిటీ అది బాగానే ఉంటుంది, లేకపోతే రారు వీళ్ళు, రారు. విశ్వాసం ఒకటి ఉండాలి. కాదు, ఒకసారి చూసి జంప్ అయిపోతారు. తీసుకుంటున్నారు భయ్యా? బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ అది. ఏం తీసుకున్నారు? ఇదా? పిల్లలవి. మీది ఎక్కడండి ఊరు? ఇక్కడ అంటే ఆంధ్రానా ఒరిస్సానా? ఆంధ్రానా? తెలుగే మీరు? ఒరియా వస్తుందా మీకు? వస్తుంది, కొంచెం వస్తుంది. చేస్తారా సంత చేస్తారా? ఇంక చేస్తున్నారా? ఈ రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ? కూరగాయలు గానీ బట్టలు గానీ? కూరగాయలు రేట్లే కదా, బట్టలు అంటే మనం సదా తీసుకుంటాం కదా, పెంచడానికి లేదు. మనం ఎప్పుడు తీసుకుంటున్నామో అదే రేటుకి ఇస్తారు. కూరగాయలు మరి తెలియనోడికి మాత్రం ఎక్కువ వేరే వేరే పెంచేస్తారు. కూరగాయల రేట్ అంటే రూపాయి పెరుగుతుంది. ఓకే, మరి మీకు ఊర్లో దొరకవా కూరగాయలు? అవి దొరుకుతాయి. కూరగాయలు ఇవన్నీ మనం మోసుకొని తెస్తే 20-30 వెలిగాడు. ఇవి కాకుండా మనం అరటి పండిస్తామే, అరటి తినడం మనకి ఇష్టం లేదు. మిరపకాయలు పండిస్తాము, మిరపకాయలు కూడా తినడం ఇష్టం లేదు. ఏ కావాలి మనకి బజార్ మాకున్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని తినాలి. సంతకు వస్తారు ప్రతి వారం, వచ్చి సంతకి వారం సరిపడా కొనుక్కొని వెళ్ళిపోతారు. సో మీకు ఏం కావాలని ఈ సంతకు రావాల్సిందే. ఊర్లో ఇంకెక్కడ దొరికే పరిస్థితి లేదు. ఎందుకు అక్కడ బడ్డీల దగ్గర కొనుక్కుంటే రేట్ ఎక్కువ. ఓకే, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ సుందిలి సంతలో చూడండి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. మన ఆంధ్రతో పోలిస్తే ఈ పాత్రలు అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వీటితో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. ఇవి చూడండి, ఇవి మన సైడ్ కనబడవు అన్నమాట, ఈ టైప్ పాత్రలు. ఎంతండి ఇది? 30 రూపాయలా? దేనికి వాడతారు ఇవి? అగ్గేసి మామూలుగా నైట్ టైం పడుకోవడానికి. ఓకే ఓకే, మీరు చేసినవి ఇవి? మీరు చేసినవి? ఓకే. ఈ పొయ్యి కూడా డిఫరెంట్గా చూపించండి భయ్య ఒకసారి. పొయ్యి 250. చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది పొయ్యి. ఇవేంటి భయ్య ఇవి?
ఇదే ఆ, పెట్లు ఏవి పెట్లు కొట్టడానికా? చూడండి పెట్లు కొట్టడానికి ఎంత ఇది? రూపాయికి ఒకటి అంట. చూడండి పెట్లు కొట్టడానికి కూడా చేశాడు భయ్య. ఏ ఊరు భయ్య మీది? ఆహాహా. సో మీరే చేస్తారు ఇవన్నీ? ఓకే. ఇది ఒక్కసారి చూద్దాం పైకి వెళ్ళి. చూడండి ఇవన్నీ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కొండలు మన ఆంధ్రతో చూస్తే. ఇవి దేనికి భయ్య ఇవి? ఇవి డప్పులు వాడతారా? దీని మీద చర్మం పెడతారా? ఓహో ఓకే. ఎంత ఇది? ఓకే. సో ఇది కుండ ఎంత భయ్య ఇది? ఎంత? 300. సో ఇవన్నీ మీరే చేసినవే? ఓ ఇవి డప్పులు కూడా వాడతారా? ఓకే ఓకే. చూడండి డప్పులు కూడా వాడతారంట ఇవి. థ్యాంక్ యూ భయ్యా. బిజీగా ఉన్నారు వచ్చినప్పుడు. అదే ఎలాగున్నాయండి బేరాలు బిజినెస్? అంటే మీరు ప్రతివారం వస్తారు ఇక్కడ? ఎక్కడండి మీది? అంటే తెలుగు వాళ్ళే మీరు? కానీ ఇక్కడ కొంచెం ఒరే వాళ్ళు వస్తారు కదా, కొంటారా? బాగానే కొంటారా వాళ్ళు? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇటువైపు కళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. చూద్దాం ఒకసారి. ఏమండి చుట్టలో కాలుస్తున్నారు. కాల్చారు పర్లేదు ఏం కాదు. అయిపోయిందా సంత చేస్తారా? సంత చేస్తారా? అయిపోయిందా? కాదండి సంత అయిపోయిందా? ఇంకా లేదా? ఇప్పుడు వెళ్తారు సంతకి. మీరు నవ్వుతున్నారు అందరికి కానీ ఇది పొగాకు ఒరిజినల్ అంటే మీరు తింటున్నారు కానీ అదే తీజబ్బు వస్తున్నది. అదే తీజబ్బు అందరికి అయిపోతున్నాం. ముసలోడు తాకుతున్నాం పొగాకు అంటే పూర్వం దేవుడు చేసింది కోసం తాకుతున్నాం అందరికి మనుషులు. కానీ మీరు తయారు చేసింది ఏ తయారు చేసింది దీలచ్చు బాంగో మళ్ళా కైనా అది మీరే తయారు చేసింది. అది తీజబ్బు వస్తున్నది, అదే జబ్బు వస్తున్నది. ఇది అందరికి నవ్వుతున్నారు కాదు, ఇది నవ్వుతున్నావు కానీ ఇది జబ్బు ఉండదు. అయితే ఇప్పుడు ఎంత అండి అది చుట్ట? ఎంత? ఇది 10 రూపాయలు. 10 రూపాయలు ఇది కానీ ఇది పూర్వం చేసింది పొగాకు. అది కాల్సింది కాగా మనకి నడులు జాతి కాల్స్తున్నాం. లేకపోతే మనకి మేసారల్లా మనకి జడిపిస్తున్నారు కానీ నేను జడిపిస్తాను. పేదోళ్ళని జడిపిస్తాను. మామూలుగా అందరికి టౌన్ వెళ్ళినా కాల్చుతాను. ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదండి ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారు. చాలా పెద్ద పుట్ట ఉంది ఇక్కడ చూడవచ్చు. పుట్ట చూడండి ఎంత ఉందో. ఇది చూడండి చాలా పెద్ద పుట్ట ఉంది. ఇదిగోండి మామూలుగా కళ్ళు తీసుకుంటున్నారు. ఏ కళ్ళు అది? ఏం కళ్ళు అది? జీలికల్లా? జీకే జీలికల్లు. జీలికల్లుకి షార్ట్ కట్ జీకే. ఎంత అది డొక్కు? 10-20 ఉంది. ఇప్పుడు ఇది జీలికల్లు అన్ని సీజన్లో దొరుకుతుందా? జనవరి, ఫిబ్రవరి, మార్చి అంతే, మిగతా టైంలో దొరకదు. ఓహో. సో ఇప్పుడు దీన్ని కూడా తాటికల్లాగా మరి ఈతకల్లాగా చెట్టుకు కట్టి తీయడమే, కొండ కట్టి తీయడమే. ఇది పుట్ట చాలా పెద్దగా ఉంది ఇక్కడ. పాములు ఏముంటాయి ఇందులోనే? ఉండవా? పాములు పుట్టే కదా ఇది. చదా బా చాలా పెద్దగా ఉంది పుట్ట.
మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైబల్ మార్కెట్లో ఇగోండి చిలక జోస్యం కూడా చెప్తున్నారు ఈయన. ఏమండి చిలక జోస్యమా? ఓకే, ఏంటి సర్దేస్తున్నారు? లేదా ఎండ ఎక్కువ? మన నీడలో పెట్టుకోవాల్సింది కదా. జాగా ఉండాలా? వాళ్ళు డైలీ వచ్చేవారు మన ఏదో. అవునవునండి. ఒకలైనా వచ్చారా మరి? రాలేదు. రాలేదా? దేవుడు మనకి ఎంత పెడతాం. మరి సాయంత్రం వరకు ఉండొచ్చు కదా. అందుకని చూద్దాం. జనం పెద్దగా అంటే సాయంత్రం వరకు ఉంటే ఎవరైనా వస్తారు కదా. అది బెస్ట్ కదా. ఎండ ఎక్కువ. అదే నీడ ఉన్న ప్లేస్ లో పెట్టుకోండి. మీది ఎక్కడ? మాది హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా? హైదరాబాద్ దగ్గర ఖమ్మం నుంచి ఇంత దూరం వచ్చారా? లేదా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారా? అక్కడి నుంచి దూరం వస్తారా? మరి ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎవరు రిలేటివ్స్ ఉన్నారా? చుట్టాలు? టెంట్ వేసుకుని ఉంటారా? ఓకే. మీరంటే కొంతమంది ఉంటారు మీతో? ఫ్యామిలీ ఉంటారు. ఓకే ఓకే. 4 ఫ్యామిలీ వచ్చారా? అంటే కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారా? ఒక 2-3 మాసాలు వెళ్ళిపోతారా? ఓకే 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 అండి. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇత్తడి సామాన్లు అమ్ముతున్నారు అనమాట. ఇత్తడి, సిల్వర్, స్టీల్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏండి ఎలా ఉన్నాయి బేరాలు? రావట్లేదా? ఏది కొత్త పండుగ ఏదో అంటున్నారు. కొత్తలో అది అయిన తర్వాత మళ్ళీ జనాలు వస్తారు. ఉంటది. అంటే ఇప్పుడు వీళ్ళు కొత్తలు అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటారా? డిసెంబర్ 25కి పండుగ చేసుకుంటారు. మనకు సంక్రాంతి ఎలాగో వీళ్ళు కదా. ధాన్యము అన్ని కొత్తలు వస్తాయి. పూజ పూజ చేసి అది ఇప్పుడు ఇక్కడ ఇది ఒరియా ఇది కదా. ఇది ఏంటి? సుందులి కదా సంత? సురిడి సుందులి అంటున్నాను నేను. సులిడి 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 సుందులి అంటున్నాను నేను. పేరు మర్చిపోయి సులిడి. అది ఇప్పుడు ఇక్కడ ఒరియా వాళ్ళు కూడా వస్తారు కదా. వాళ్ళు తెలుగు వస్తుందా? మీకు కూడా ఒరియా వచ్చు కాబట్టి. ఇదేంటండి కింద? ఇది 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 గిన్నె అండి. అన్నం తింటారు. అన్నం తినడానికా? బా చాలా వెయిట్ ఉంది. ఫోన్ చేస్తారండి ఇందులో? ఫోన్ చేస్తారా? బా ఒక 2-3 కేజీలు ఉంటుందేమో. 2 కేజీలు ఎంతండి ఇది? 2500. బాబా. ఇవి ప్లేట్లు అవి పూజ చేసిన ప్లేట్. అవును. అదే ఎంత రేట్? ఎంత అది రేటు? 700-600. 700-600. 1000 రూపాయలు ఉంటుంది. మీరు ఎక్కడ తీసుకొస్తారు ఈ సామాన్ అంతా? విజయవాడ. అక్కడి నుంచి విజయవాడ, రాజమండ్రి అక్కడే తీసుకొస్తారు. సో మీది ఎక్కడ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రమలేశ్వరం. సో ప్రతి వారం వస్తారా? ఓకే ఓకే. సో ఇది ఇప్పుడైతే కొంచెం సేల్స్ డల్గా ఉన్నాయి. సీజన్ పండుగ పోయిన తర్వాత సీజన్ పండుగ పోయిన తర్వాత. అదెంతండి బిందె? అది డిఫరెంట్గా ఉంది. సిల్వర్ది ఎంత? అది 1000 రూపాయలా? ఇవన్నీ స్టీల్ బిందులు అన్నీ కాదు. ఇప్పుడు బయట కన్నా ఇక్కడ రేట్ తక్కువే మీకు. అంటే బయట టౌన్లో కన్నా మాకు వస్తువుకి 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ ఉంటుంది. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. అంటే అది ట్యాక్స్ జిఎస్టీ వేసుకొని అన్ని వేస్తాడు. షాపులు అన్ని. అవును. ఆ షాప్కి కరెంట్కి అన్నిటికి కలుపుకుని ఇల్లు షాప్ అద్దీ అన్ని పడతారు. మాకు ఏది అవసరం. అదే అదే. అవును. ఏదంటే మనకు పావులర్ద వస్తే అవి చాలు ఇచ్చేస్తారు. బెనిఫిట్ ఎక్కువ అయితే అమ్ముతారు. బెనిఫిట్ అంత అవసరం లేదు. ఒక వస్తువుకి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఇచ్చేస్తారు. మనకి ఎక్కువ మీద అలాగా మాకు సరుకు వెళ్ళిపోవడం కావాలి. సరుకు వెళ్ళిపోవడం కావాలి. లాభం గురించి చూడడం. అదే
అందుకే ఏరియాలో అందరూ మా దగ్గరకు వస్తారు. టౌన్ కూడా వెళ్ళరు. 100% టౌన్ కి వెళ్ళరు. మా దగ్గరికి వచ్చి తెలుసు సంతలకు తక్కువ దొరుకుతుంది అది తెలుసు. వాళ్ళు కనుక్కుంటారు కదా. అదేలేండి, తక్కువ దొరకపోతే ఇంతమంది జనాలు ఉంటారు కదా. తక్కువ దొరక ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇది అన్సీజన్ అన్నారు, కానీ జనాలు చూడండి ఎలా విపరీతంగా ఉన్నారు, వస్తున్నారు. తక్కువ ఇది చూడండి, పండుగ వారం చూడండి సంతలో మీరు నళ్ళాడు తోసుకుని వెళ్ళాలి, అంత గుంపుగా ఉంటారు. బాబా జనాలు ఫుల్గా ఉన్నారు. జనాలు అసలు కిందటి వారం. చాలా జనం. ఓకే అండి, థ్యాంక్ యూ. సురుడి అంటున్నారు. నాకైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను పేరు. ఇవ్వండి, ఇక్కడ ఎక్కడ దొరకని డ్రింక్ అమ్ముతున్నారు, చూద్దాం ఒకసారి. ఎంతండి డ్రింక్ ఇది? 10 రూపాయలా? ఏం డ్రింక్ ఇది? ఆరెంజా? ఓకే. ఇది నిమ్మకాయలతో చేస్తుంది. మీది ఎక్కడండి? ఆంధ్రానా ఒరిస్సానా? ఆంధ్రానా? ఏ ఊరు? ఎలా ఉన్నది మరి మీకు బిజినెస్? ఇంకా టైం ఉందా? మాది శ్రీకాకుళం దగ్గర నర్సింపేట మాది. అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఇల్లు ఉందా? కాదు, ఈ బిజినెస్ ఎలాగ ఉంది మీకు ఇప్పుడు? ఇప్పుడు తక్కువ. ఈ నెల పోతే ఎండ గట్టిగా ఉంటే అప్పుడు ఎండ కొమ్మాలి. ఈ మధ్యన మళ్ళీ వర్షం 2 వారాలు. మరి ఇప్పుడు వస్తాను. ఇక్కడ ముగ్గు కూడా అమ్ముతున్నారు. ఏమా ముగ్గు కదా ఇది? ఎంత అమ్మా డొక్కు ఇది? ఇది ఎంత డొక్కు? 60 రూపాయలు. చిన్న ఇది 30. చిన్నది 20. మీరే చేస్తారా ఇది? మీరే తయారు చేస్తారా ముగ్గు? ఎక్కడమ్మా మీది? ఎక్కడ ఊరు? రాయగడ. ఓకే. ఎలాగుందమ్మా బేరాలు ఎలా ఉన్నాయి? ఏమంటారు? ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను.